ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చెప్పినట్టుగానే చేశాను మేడం. సీతగారు డబ్బులు కూడా ఇచ్చారు. వెరీ గుడ్. అవి నీ దగ్గరే ఉంచుకో. ఇక నువ్వు వెళ్ళు. ఓకే మేడం. సీత, ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ. మై డియర్ స్టాఫ్ మెంబర్స్, మీ అందరికీ ఓ గుడ్ న్యూస్. ఈరోజు మనకు చాలా హ్యాపీ డే. మన కంపెనీ ప్రాఫిట్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. అందుకు కారణం మనందరి టీం వర్క్. అందుకే ఈ ఆనందాన్ని మీ అందరితో కలిసి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఈరోజు మీ అందరి నోర్లు తీపి చేయడంతో పాటు అందరికీ ఇంక్రిమెంట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. సూపర్ మామా. మీరు చేస్తున్న పని చాలా బాగుంది. అందరూ కష్టపడితే వచ్చిన ఫలితాన్ని అందరికీ పంచడం మంచి విషయం. ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి సీత? నువ్వు ఆఫీస్కి వస్తున్నట్టు ఒక ఫోన్ కూడా చేయలేదు. నీకిష్టమైన వంటలు చేసి తీసుకొచ్చాను మామా. వంటలన్నీ మీ ఆయనకేనా సీత? మాకులేవా? అందరికీ తెచ్చాను మావయ్య. రా సీత, కేక్ కట్ చేద్దాం. మీరందరూ ఒకటయ్యి నన్ను పరాయిదాన్ని చేశారా? అదేం లేదు మహా. అనుకోకుండా ఈ సడన్ ప్రోగ్రాం అరేంజ్ చేశాం. రామ్ వచ్చి చెప్పే వరకు మాకు ఈ విషయం తెలియదు. విద్యాదేవి గారికి ముందే తెలిసిపోయినట్టుంది. అందుకే సీతని ఆఫీస్కి పిలిపించుకుందేమో. నాకు ఈ విషయం తెలీదు మహాలక్ష్మి గారు. మీరు సీత ఆఫీస్కి రావడం నాకు సర్ప్రైజ్ గానే ఉంది. మీకు తెలియకుండా ఈ ఆఫీస్లో ఏం జరుగుతాయి విద్యాదేవి గారు? అన్నీ మీకు తెలిసే జరుగుతాయి కదా. లేదు మహా, ఈ ప్రోగ్రాం గురించి నేను విద్యారామ్ ఒకేసారి అనుకున్నాం. నేను చెప్తోంది దీని గురించి కాదు జన. మరి దేని గురించి చెప్తున్నారు పిన్ని? ఒకసారి నేను ఆఫీస్ నుంచి 10 లక్షలు వాడుకుంటే ఈ విద్యాదేవి గారు నన్ను 100 ప్రశ్నలు వేశారు. కానీ సీత ఇందాకే ఇదే ఆఫీస్ నుంచి ఒకరికి 2 లక్షలు ఇచ్చింది. ఈ విద్యాదేవి గారు సీతని ఒక్క ప్రశ్న వెయ్యలేదు. ఎందుకో? అవునా సీత? ఆవిడ చెప్పింది నిజమా? అవునత్తమ్మా. ఇందాక మీరు మీటింగ్లో ఉన్నారు. అప్పుడు ఏమైందంటే, ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? నా కొడుక్కి యాక్సిడెంట్ జరిగింది మేడం. అర్జెంటుగా 2 లక్షలు హాస్పిటల్లో కట్టాలి. మీరు ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నారు కదా, పెద్ద సార్ని అడగచ్చు కదా. సార్ వాళ్ళు మీటింగ్లో ఉన్నారు మేడం. ఈ టైంలో డిస్టర్బ్ చేస్తే ఊరుకోరు. క్యాషియర్ గారు, అర్జెంటుగా 2 లక్షలు ఇవ్వండి. జనార్దన్ సార్ని విద్యాదేవి మేడంని అడగాలి మేడం. వాళ్ళు మీటింగ్లో ఉన్నారు. నేను వాళ్ళతో తర్వాత చెప్తాను. త్వరగా ఇవ్వండి. ఓకే మేడం. ఇదిగోండి 2 లక్షలు. అంటే వీళ్ళ పర్మిషన్ లేకుండా
నీ ఇష్టం వచ్చినట్టు ఆఫీస్ డబ్బుని దాన ధర్మాలు చేసేస్తావా సీత? ఒక చిన్న పిల్లాడి ప్రాణం ఆపదలో ఉంది అంటే ఆ మాత్రం సాయం చేయకూడదా అత్తయ్య? ఆ రోజు నేను కూడా ఒక ముఖ్యమైన పని కోసమే డబ్బులు తీసుకున్నాను. అప్పుడు నన్ను అన్ని మాటలన్నా విద్యాదేవి గారు ఇప్పుడు సీతని ఒక్క మాట అనడం లేదు. నాకొక రూలు, సీతకొక రూలా? ఇక్కడ గొడవలొద్దు పిన్ని, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇది ఆఫీస్ విషయం రామ్, ఇక్కడే మాట్లాడాలి. స్టాఫ్ అందరూ చూస్తున్నారు పిన్ని. చూడు నువ్వు, అందరికీ తెలియాలి కదా నేను ఆఫీస్ కోసం ఎంతో కష్టపడ్డాను. అలాంటి నేను ఒక 10 లక్షలు తీసుకుంటే అనరాని మాటలు అన్నారు. ఈ ఆఫీస్ కోసం ఏ పని చెయ్యని సీత 2 లక్షలు తీసుకుంటే ఎవ్వరూ ప్రశ్నించలేదు. బాలాజీ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని సీత డబ్బులు ఇచ్చానని చెప్పింది కదా పిన్ని. ఆ బాలాజీ అంత సిన్సియర్ ఏం కాదు. చెప్పండి. అవును సార్, అతను ఇంతకు ముందు ఎన్నోసార్లు ఇలాంటి అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకున్నాడు. ఒక అబద్ధాల కోరికి ఆఫీస్ డబ్బుని తగలేసింది. వాడితో మంచి అనిపించుకోవాలని ఈ సీత ఆరాటం. అలాంటి సీతతో గొప్ప అనిపించుకోవాలని ఈ విద్యాదేవి పోరాటం. మధ్యలో నేను దోషనయ్యాను కదా. ప్లీజ్ పిన్ని, ఇక్కడ గొడవ వద్దు. ఆ రోజు నేను చేసింది తప్పైతే ఈ రోజు సీత చేసింది ఏంటి రామ్? అయినా నువ్వేం మాట్లాడవేంటి జనా? నీ కొత్త భార్య చేతిలో కంపెనీని పెట్టావు కదా, ఆఫీస్ని నడిపించే పద్ధతి ఇదేనా? ఎవరి ఇష్టానికి వాళ్ళు డబ్బులు తగిలేస్తే ఈ కంపెనీ ఏం కావాలి? ఇప్పుడు లాభాలొచ్చాయని కేక్ కోస్తున్నారు. ఆఫీస్ డబ్బులు అనాథ ప్రేతాల్లా ఎగిరిపోతే కంపెనీ నష్టాల పాలై అప్పుడు అందరూ పీకలు కోసుకోవాలి. ఏంటి విద్య ఇది? నువ్వు సీతకిచ్చిన అనవసరమైన అలుసు వల్లే సీత నీతో కూడా చెప్పకుండా చేస్తోంది. మీ ఇద్దరి చనువు ఇంట్లో చూసుకోవాలి గాని ఆఫీసులో ఏంటి? ఎందుకిలా చేసావు సీత? ఈ మధ్య నువ్వు చేసే పనులేం బాగాలేవు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. అయినా నీకేం తెలుసని ఆఫీస్కొచ్చి పెత్తనం చేస్తున్నావు? నీకేం అధికారం ఉందని ఆఫీస్ డబ్బులు స్టాఫ్కు పంచుతున్నావు? ఇది కరెక్ట్ కాదు సీత. నీ హద్దుల్లో నువ్వు ఉండడం మంచిది. ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ ఆఫీస్లో అలా ప్రవర్తించడం కుదరదు. ఇక్కడ నువ్వేం చేయాలన్నా నన్ను ఆయన్నో పర్మిషన్ అడగాలి. అర్థమైందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.